తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. సో అంటే ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? సో మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ ఆర్డర్ నాగరాజు గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. హోరా హోరీగా సాగుతుంది. అసలు అది ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నాడని చెప్పుకోవచ్చు? అంటే అభ్యర్థి పరంగా చూస్తే నవీన్ యాదవ్ గారు ముందున్నారు. పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని తీసుకున్నట్లయితే మాత్రం మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మారే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఒకవేళ బహిరంగ ప్రచారానికి వస్తే బీఆర్ఎస్ ఫేవర్ గా ఉండే అవకాశాలు ఉంటాయా? ఉంటది, కానీ అది ఎంతవరకు గెలుపు వరకు వెళ్తుందని అనట్లేదు. కొంచెం మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ మారుతుంది. అంటే ఎలక్షన్ టైంలో ప్రతి 2 రోజులకు ఒకసారి వాతావరణం మారుతుంటది. ఓటర్స్ ఆలోచించే విధానం అనేది ఈ రోజు ఇది అనుకున్నప్పుడు, ఈ పార్టీ అనుకున్నప్పుడు రేపు ఇంకో పార్టీ ఆ రకమైన ఆలోచిస్తారు. సో అలా వచ్చినప్పుడు కొంత గ్రాఫ్ అనేది ఓట్ షేరింగ్ అనేది మారే అవకాశం ఉంటుంది. అది ఎంత అనేది వాళ్ళు వచ్చి ప్రచారం చేసినట్టు మళ్ళీ మనం పబ్లిక్ బైట్ తీసుకుంటే అది తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు పబ్లిక్ బైట్స్ అంశాలు ఉంటాయి కదా, ఆ అంశాలను క్యాచ్అప్ చేసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఇంత షేర్ మారే అవకాశం ఉందని. ఇప్పుడు మీరు నవీన్ యాదవ్ గారు ముందంజలో ఉన్నారని చెప్పారు కదా, ఏ అంశం మీద నవీన్ యాదవ్ గారు ముందంజలో ఉన్నారనుకోవచ్చు? ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారు 2014, 2018 2 ఎలక్షన్లో ఒక పార్టీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 20,000 ఓట్లు వచ్చాయి. తర్వాత ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చాయి. తర్వాత ఆయన 2023లో మనకి ఎవరైతే క్రికెటర్ కి అజరుద్దీన్ గారికి ఇచ్చారు. సో 23లో అజరుద్దీన్ గారికి ఆయన ఇండివిజువల్ గా మొత్తం ఆయన సపోర్ట్ చేశారు. సో ఆయన గెలవలేదు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నదని ప్రధానమైన ప్రచారం. సో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ గెలలేదు. సో అదే మైనారిటీ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీట్ అయితే అప్పుడు గెలలేదు. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏంటంటే స్థానికులకి ఇస్తే గెలుస్తారు అనేది ఈ యొక్క అంశాన్ని పట్టుకొని మనం క్యాచ్అప్ చేసుకోవచ్చు. అంటే క్యాండిడేట్ స్థానికుడు అయి ఉండాలి, అతనికి ఇండివిజువల్ ఇమేజ్ అయి ఉండాలి. సో అలా ఇండివిజువల్ ఇమేజ్ అంటే వ్యక్తిగతంగా కూడా పబ్లిక్ లో బాగా కనెక్టివిటీగా ఉంటే అలాంటి వ్యక్తికి అవకాశం ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఆలోచన విధానం బీసీ సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం బీసీ అంశం తీసుకుంది. సో ఈ క్యాండిడేట్ సెలక్షన్ బీసీ విధానం అంటే పార్టీ ఐడియాలజీ క్యాండిడేట్ 2 మ్యాచ్ అయ్యాయి. సో అందుకే నవీన్ యాదవ్ గారికి కొంచెం పాజిటివ్ గా ఉందని చెప్పి. సో అంటే గతంలో పనిచేసిన మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అతను ఇప్పుడు చనిపోయారు కాబట్టి వాళ్ళ వైఫ్ సునీత గారు పోటీ చేస్తున్నారు. ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యి సునీత గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రాజకీయాల్లో సింపతి అనేది ప్రధానంగా ఉంటది, కానీ సింపతి తోటే రాజకీయాల్లో గెలుపు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి వచ్చింది. సో ఈమెను ఎవరు కూడా అరెస్ట్ చేయట్లేదు కదా. పొలిటికల్ సింపతి ఎప్పుడు వస్తుంది? వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం కానీ ఎవరైనా వాళ్ళని అరెస్ట్మెంట్ చేయడం కానీ అలాంటి సంఘటన జరిగితే వాళ్ళకి సింపతి వస్తుంది. కానీ భర్త చనిపోయారు కాబట్టి వాళ్ళని గెలిపించాలి అనుకుంటే ఆ సింపతి అనేది రాదు. సో అంటే బీజేపీ పార్టీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ గెలుపు? బీజేపీ పార్టీ ప్రధానంగా ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది ఏంటంటే 2 ప్రధానమైన పార్టీలు కొట్టుకున్నప్పుడు ఇంకో పార్టీకి ఒక అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలా బీజేపీ పార్టీ నిన్న లంక దీపక్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ లో 70,000 ఓట్లు మాకు వస్తాయి, 70,000 ఓట్లు మేము టార్గెట్ చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? ఎందుకంటే గతంలో 2 సార్లు లంకల దీపక్ రెడ్డి గారు 25,000 ఓట్లతోనే పరిమితం అయ్యారు. ఇక్కడ 1,44,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం గత ఎలక్షన్లతో పోల్చుకుంటే 2 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయి. ఏ రకంగా లంకల దీపక్ రెడ్డికి 70,000 ఓట్లు? అంటే వాళ్ళు చెప్తున్నారు, లంక దీపక్ రెడ్డి ఏం చెప్తుంటే మాకు 70,000 ఓట్లు మేము టార్గెట్ చేస్తాము, మేము అవసరమైతే యూపీ సీఎం యోగినాథ్ని కూడా తీసుకొస్తామని చెప్పి బీజేపీ నాయకులు కొంతమంది వాట్సాప్ గ్రూపులు అట్లా ప్రచారం చేస్తారు. సో అలా తీసుకొస్తే 2 ప్రధానమైన పార్టీలు ఫైట్ చేసినప్పుడు ఇంకో పార్టీకి అవకాశం వస్తుంది మేడం. ఇప్పుడు మనకు పటాన్చెరు ఎలక్షన్ జరిగింది. నీలం ముదిరాజు, కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరూ ప్రధానంగా బీట్ చేసుకున్నప్పుడు ఏమైంది? విడిపోయినప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైపాల్రెడ్డి గెలవడం జరిగింది. సో 2 ప్రధానమైన పార్టీలు గొడవ పడినప్పుడు టార్గెట్ అయినప్పుడు ఇంకో పార్టీకి అవకాశం ఉంటుంది. సో బీజేపీ పార్టీ అంతవరకు వెళ్దా అనేది ఒకవేళ ఆయన యోగినాథ్ గారిని తీసుకొస్తే ప్రచారం చేస్తారా, ప్రచారం చేస్తే ఏ అంశాల మీద ప్రచారం చేస్తారు అనేది కూడా ఒక అంశం ఉంటుంది. అన్న మొన్న నామినేషన్ సందర్భంగానే నవీన్ యాదవ్ గెలిచిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. కేవలం మెజార్టీ కోసం చూసుకుంటున్నారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి నిజంగానే నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయిపోయిందా? నామినేషన్ చూసి మీరు ఎట్లా అనుకున్నారు, కానీ నేను టికెట్ ఇచ్చే రోజు కూడా ఇదే మాట చెప్పిన. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన జెన్యూన్గా కింది స్థాయి కార్యకర్తలకు కానీ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, అట్టడుగు వర్గంలో ఉన్న
ప్రజలందరికీ కూడా పార్టీలో లేనప్పుడే మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఒక వ్యక్తి. ఈరోజు ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ, నిజంగా నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఆ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా ఏదైతే నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడమో మంచి విషయం, శుభ పరిణామం. ఒక యువకునిగా, ఒక విద్యార్థిగా చాలా మంచి ఆలోచన, చురుకైన వ్యక్తి. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ ఉండేవాళ్ళు సినీ పరిశ్రమ, జాబ్స్ విషయంలో, ఐటీ రంగానికి చెందిన విషయంలో చురుకైన వ్యక్తులుగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని, జూబ్లీహిల్స్ అనగానే ఆల్మోస్ట్ తెలంగాణలోనే ఒక పెద్ద ఈ ఏరియాగా గుర్తించదగ్గ నియోజకవర్గం. కాబట్టి నవీన్ యాదవ్ గారికి మీరు అనుకున్నట్టు మేము మెజారిటీ కోసమే తాపత్రయపడుతున్నాము. మాకు ఎవరితోని పోటీ లేదు, ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. నిన్న అదే విషయంలో గౌరవ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మా నవీన్ యాదవ్ గురించి విడ్డూరంగా మాట్లాడడం జరిగింది. నేను సుధీర్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ నాయకత్వానికి నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా. నవీన్ యాదవ్ అనే వ్యక్తి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు నిన్న నుంచి ఒకటే వాళ్ళ సోషల్ మీడియాలో రౌడీలను పెట్టుకుంటూ, గుండాలను పెట్టుకుంటూ, ఇదే అంశం గురించి కూడా మాట్లాడుకుంటే, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలిస్తే వాళ్ళ అనుచరుల ఆగడాలు తట్టుకోలేము, నవీన్ యాదవ్ని గెలిపించడానికి ముందుకు రాకండి ప్రజలారా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే చర్చ మీద తీసుకొస్తున్నారు. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడే ముందు. 10 సంవత్సరాలు మరి మేమెట్లున్నామయ్యా? ఇవాళ మీరు రాష్ట్రాన్ని కోల్పోయి, దాన్ని ప్రభుత్వాన్ని కోల్పోయి దాదాపు 2 సంవత్సరాలు అయితేలే, అప్పులే మీకు గుబులు స్టార్ట్ అయింది. ఎందుకు ఈ అహంకారం? ఎవడన్నా రౌడీలను, సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి నవీన్ యాదవ్, ఇక్కడ సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు చిన్న శ్రీశైలం యాదవ్ గారితో వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా, గతంలో చంద్రబాబు నాయుడు ఉండని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండని, అప్పటి నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారు వారితో సన్నిహితంగా ఉంటుండే. కానీ సినీ ఫీల్డ్ టచ్ అయిపోయి, సినీ ఫీల్డ్లో ఉండే యువకులు కానీ, అక్కడ ఉండే సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు నిన్న ర్యాలీలో పాల్గొంటే రౌడీలు గుండాలని అంటావా? అంటే సినీ ఫీల్డ్కు నీకున్న విఘ్నత, వినయం ఇదేనా? సుధీర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు సినీ ఫీల్డ్కి ఈరోజు క్షమాపణ చెప్పాలి. ఇలా నవీన్ యాదవ్ గారితో ఉన్నది, నిన్న ర్యాలీలో ఉన్నది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, స్వచ్ఛందంగా వ్యక్తులు వచ్చింది ఒక ఎత్తు అయితే, సినీ ఫీల్డ్కి సంబంధించిన ఆర్టిస్టులతో నవీన్ యాదవ్ గారికి చాలా సత్సంబంధాలు ఉంటాయి. నీ ఇష్టం ఉన్నట్టు రౌడీలను పెట్టుకొని, గుండాలను పెట్టుకొని అని మాట్లాడితే, రౌడీలు గుండాలు మీరు ఇలా బహిరంగంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులు రౌడీలు గుండాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సో ఏం చెప్తారన్న అంటే, ఒకవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ నడుస్తుంది, మీరు బీసీకి సంబంధించిన నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. అక్కడనేమో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేని పరిస్థితి. ఈ టైంలో బీసీలు అంటే జూబ్లీహిల్స్ లో ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? బరబ్బర్ బీసీల ఈరోజు బీసీల పక్షంలో ఉన్నది దేశం మొత్తంలో ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు మేము బీసీ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ బిల్లుని ఆమోదపరచమని చెప్పి మేము ఢిల్లీకి వెళ్తే, వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో మా దగ్గరకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా బీసీల పట్ల మీకున్న అవగాహనను చూసి, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి వర్యులను చూసి ఎంతో ఆకర్షించిపోయి వాళ్ళు ఈరోజు బ్రహ్మరథం, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే వేరే స్టేట్కి వెళ్తే, ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు 42% ఇచ్చిన ఘనత ఎవరిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గారిది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులది. ఇది చాలు మేము గెలవడానికి. మేము ఇంకోటి కత్తులు కటార్లు పెట్టుకోనికి మాకేం మీతోనేమైనా వ్యతిరేకం ఉందా? కార్ కావాలా, బుల్డోజర్ కావాలా అని చెప్పేసి కేటీఆర్ మొన్న సభలో మాట్లాడిండు. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బుల్డోజర్లు ఇంటికి తీసుకుపోతారా? 6 గ్యారంటీలతోటి మేము బరాబర్, మేము ఏదైతే మా గవర్నమెంట్ రావడానికి 6 గ్యారంటీలు ఏదైతే ఉండేనో ఆ గ్యారంటీలల్లో ఆ 6 గ్యారంటీలని మా నవీన్ గారి చేతుల మీదుగా బుల్డోజర్ కాదు ఇచ్చేది, ఈ 6 గ్యారంటీలను ఇస్తాం. మా నవీన్ గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి ఇస్తాం, మా నవీన్ గారి చేతి మీద తులం బంగారం ఇస్తాం, మా నవీన్ గారి చేతి మీద 2500 రూపాయలు ఇస్తాం, మా నవీన్ గారి చేతి మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం.
ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. మీరు చెప్తున్న ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేదని చెప్పేసి కేటీఆర్ ఇంటింట బాకీ కార్డులు పట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ఇంత బాకీ ఉందని చెప్పేసి ప్రచారంలో దాన్ని ఒక ముందటి వరుసలో తీసుకుపోతున్నాడు. కేటీఆర్ గారు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయనకు 2 సంవత్సరాల గవర్నమెంట్ పోగానే మతి భ్రమించింది. ఆయన ఏదేదో మాట్లాడుతుండు. సుధీర్ అన్నకు మంచి వాల్యూ ఉండే అట్లా మాట్లాడేది లేకుండే. సుధీర్ అన్న నవీన్ గారి గురించి అట్లా మాట్లాడేది లేకుండే. నేను ఏం చెప్తున్నా అంటే 6 గ్యారంటీలు ఏదైతున్నాయో గ్యారంటీ కార్డు పెట్టుకొని ఈ కార్డు పెట్టుకొని ఏదైతే మీరు తయారు చేసిన కార్డు మేము తయారు చేసిన కార్డు ఇలా గవర్నమెంట్ వచ్చి రాగానే మహిళలకు బస్ ఇస్తున్నాం ఇయ్యలే, 200 యూనిట్ల కరెంట్ ఇయ్యలే, సిలిండర్ ఇస్తలేమా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేమా, రేషన్ కార్డులు ఇస్తలేమా, సన్న బియ్యం ఇస్తలేమా, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తలేమా, ఏదైతే డిఎల్ పెండింగ్ ఉండనో అవి ఇస్తలేమా? ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలి? రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ ఎవరు చేసిండ్రు? ఎన్ని సంవత్సరాలే మేము వచ్చి? మీరు 10 సంవత్సరాలలో హైదరాబాద్ని నేను సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, హాంకాంగ్ చేస్తా, బ్యాంకాక్ చేస్తా అన్నావు. ఏడ చేసినావు? కబ్జాలు చేసినావు. ఈరోజు వర్షం వస్తే మీ వల్ల హైదరాబాద్ మొత్తం కొట్టుకపోతుంది. దీనికోసం మా రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైడ్రాని తీసుకొస్తే దాన్ని మీరు వ్యతిరేకిస్తారు. ఈరోజు మీరు జెన్యూన్ గా ఉంటే ఈ హైడ్రాని మీరు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు? బలుపా? హైడ్రాని వ్యతిరేకిస్తుండ్రు ఎవరికి? గుండాలకు, రౌడీలకు అవసరం ఇది హైడ్రా. మాకు అవసరం కాదు. మేము నికాస్గా, నిజాయితీగా మా కష్టార్జితం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మా నాయకత్వం కానీ నికాస్గా మేము కొన్న జాగాలు ఉన్నాయి తప్ప భయపడాలి. హైడ్రా వస్తే ఎవడు భయపడాలి? హైడ్రా వస్తే నికాస్ అయినా నిజాయితీ గుండాలు ఎందుకు భయపడతారు? మీకెందుకు ఉలుకు? మీకెందుకు ఇబ్బంది? హైడ్రా బరాబర్ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా సరే హైడ్రాను ఎవడన్నా వ్యతిరేకిస్తే అప్పుడు బుల్డోజర్ పెడతాం. కానీ మా నవీన్ యాదవ్ని గెలిస్తే 6 గ్యారంటీ కార్డులు, 6 మేమైతే స్కీములు చెప్పినామో జూబ్లీ హిల్స్లో బుల్డోజర్ మీద కాదు, మా నవీన్ యాదవ్ గారు కార్లో తీసుకుపోయి ఆ 6 గ్యారంటీలని ఆ ఇంటి ద్వారా చేరే విధంగా ఒక యువకునిగా, ఒక మంచి అసలు ఎవరికుందబ్బా ఆలోచన? మీ దగ్గర వాడు ఉన్నాడు పనికిమాల కౌశిక్ రెడ్డి గాడు, వాడు ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. అట్లేమన్నా మా వాళ్ళు ఎవడన్నా మాట్లాడుతుండా? గవర్నమెంట్లో ఉండి నికాసుగా నిబద్ధతతో కూడుకున్న ఉంటాయి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీ ఇష్టారాజం కాదు. బుల్డోజర్తో ఒకవేళ రావాలంటే అది బీఆర్ఎస్ భవనం మీదకి వస్తాం తప్ప ఇంకొకటి మాత్రం మాకు ఏం లేదు. మాకు బుల్డోజర్తో మాకు పని లేదు. మాకు నికాస్ అయిన ప్రజలతోని, నికాస్ అయిన నిజాయితీ పరులతోటి మాకు పని ఉంటుంది. మా నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా 50,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాం.